అసలు ఈ ఫోటోలు చూస్తుంటే అయితే బా ఎంత, ఒక్కసారి వీడియోలు చూడండి, వీడియోలు చూడండి ఎంత ఎంత దారుణమో. మనుషులేనారా మీరు అసలు? రేవంత్ రెడ్డి నువ్వు అసలు చీ 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 చీ, గింత దరిద్రమైన పాలన. మా బాధ ఏంటంటే వాడు పోయిండి వీడు వచ్చిండు, మళ్ళీ వీడు పోయి మళ్ళీ వాడే వస్తాడేమో అని భయం. మూడోవాడు చూస్తున్నాడు ఇలా నాకేమైనా దొరుకుతుందేమో సందని. అదే బాపతి, మూడొకతే బాపతి ఈ తెలంగాణలో. కొంచెం టైం తీసుకుంటున్నా, తప్పదు, ఎందుకంటే ఈ 1000 కుటుంబాలకు సంబంధించిన ఇష్యూ. దయచేసి ఇగో తెచ్చిలా పెట్టిరట అందరినీ. ఇక చూడండి, ఇలా ఇలా ఉందన్న, ఇటువంటిది ఇచ్చారు. ఇక్కడ ఇగో ఇది ట్యాపు, ఇదన్న పరిస్థితి. ఇచ్చి వాటర్ కూడా ఏం లేదు, టాయిలెట్ బటన్ కూడా ఇబ్బంది ఉంది. లేడీస్ చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ చూడండి అన్న, ఇళ్ళలో తెచ్చిపెట్టిరట. ఒక సెకండ్ రేవంత్ రెడ్డి అలా వంతడా రాత్రి 1 గంట బండమని మెత్తగా ఉండాలి మీకు మాత్రం. తుమ్మల నాగేశ్వరరావు వచ్చి బండమనల్లా నీళ్లు లేవట, ఆగమాగం ఉన్న పరిస్థితి. వీడియోలు చూడండి, వాళ్ళు పంపిస్తున్న వీడియోలు అన్ని తెచ్చి అలా కుప్ప పడేసిరు అన్న. మాకు పునరావాస కేంద్రం ఇచ్చారు. ఇక్కడ బాత్రూమ్ టాయిలెట్లలో వాటర్ లేదు. ఏం ఘోరం రా ఇది, ఏం ఘోరం ఇది, ఏం అన్యాయం ఇది. అందరిని ఇచ్చారు. వీళ్ళు ఏం వదలరు, మిమ్మల్ని ఏం వదలరు, గుప్పలు పట్టుకొని రెడీగా ఉన్నారు. కాకపోతే మీ చేతులలో గన్నులు, అంతమంది పోలీసులను చూసి ఏం చేయలేకపోయినారు. మొత్తం చూడండి, ఆ కొస చూడండి, ఎంతమంది పోలీసులు. సిబ్బంది తీసుకొచ్చాము. మున్సిపల్ సిబ్బంది మీ సామాన్ని క్షేమంగా ఒక దగ్గర పెట్టారు, భద్రపరుస్తారు. అంతా కూడా వీడియో రికార్డింగ్ అవుతుంది. వీడియో రికార్డింగ్ ప్రకారం మీ సామాన్లన్నీ కూడా భద్రపరుస్తారు. దాని ప్రకారం మీరు సామాన్లు అక్కడి నుంచి తీసుకోవచ్చు, పంచనామా చేసి హ్యాండ్ అవుట్ చేస్తారు. టీమ్ 3 నెక్స్ట్ పాయింట్ కదా, సామాన్ తీసుకొని మీరు ఎవరైనా ఇప్పుడే కావాలి అనుకుంటే స్వర్ణ భారతిలో పోయి ఉండొచ్చు ఒక 2 రోజుల వరకు. మిగతా ఎలిజిబుల్ ఉన్న వరకు సార్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. టీమ్ 4 ఇల్లు కట్టుకున్నారు పాపం, చిన్న ఇల్లు.